హలో హాయ్ వెల్కమ్ టు మీ క్షేమం. ఇవాళ మనం పెసరట్లో ఎంతో స్పెషల్ పెసరట్టు చేసుకొని తినేద్దామండి. పిజ్జా పెసరట్టు మీరు ఎప్పుడు విని ఉంటారు కదా. పిజ్జా పెసరట్టు చేసుకుందాం. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. పెసరట్ట అన్న వాళ్ళు కూడా తింటారు. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. ఫస్ట్ నోటిఫికేషన్స్ మీకే వస్తాయి. ముందుగా నైట్ మీరు పెసలు, బియ్యము, కొన్ని మెంతులు వేసుకొని నానబెట్టేసుకోండి. ఆ తర్వాత మార్నింగ్ వీటిని కావాల్సినవన్నీ వెల్లుల్లి, జీలకర్ర, వాము, సోంపు, పెరుగు, అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయలు, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, పిజ్జాకి కావాల్సినది ఫస్ట్ ఏంటంటే చీజ్ అన్నీ తీసుకోండి. ఇంకా మీకు ఇంకేమైనా కావాలనుకుంటే అవి కూడా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చండి. మనకి ఇష్టం వచ్చిన కూరగాయలు అన్నీ వేసుకొని ముందుగా ఆ పప్పు అంతా పెసరపప్పు నూరేసుకోండి. చక్కగా రుబ్బేసుకోండి. దాన్ని అలా పలసగా కొంచెం దోశ బ్యాటర్ లాగా రుబ్బేసుకోండి. వాటిని కొంచెం ఉప్పు వేసేసుకొని రుబ్బేసుకోండి. అంతే. దాని తర్వాత అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసుకోండి. ఇదిగోండి, దానికి కొంచెం షుగర్ వేస్తున్నాను నేను. వేసుకోండి, కొంచెం షుగర్ వేసుకోండి. దాని తర్వాత జీలకర్ర. పెసలు కొంచెం హెవీ అండి, అరగడానికి కొంచెం హెవీ కదా, అందుకని సోంపు, జీలకర్ర, వాము వేసేస్తే చక్కగా ఈజీ డైజెషన్ కూడా. కొంతమందికి ఇట్లా గ్యాస్ ఫామ్ అవుతుంది. పెసరట్టు అంటే తింటే హెవీగా ఉంటుంది, ఆ హెవీనెస్ లేకుండా ఉంటుంది. ఆ పులుపు మనం సోడా ఉప్పు వేసుకోం కాబట్టి కొంచెం పుల్ల పెరుగు ఉంటే చిన్నగా ఒక కప్పు వేసుకోండి. పుల్లకి పెరుగు కప్పు అంటే ఎంతో కాదండి, జస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి. చిన్న కప్స్ వేసుకుంటే ఆ పులుపుతోని కొంచెం అది ఫర్మెంట్ అవుతుంది. అప్పటికప్పుడే కదండి, పొద్దున పూట రుబ్బుకుంటాం కదా, మార్నింగ్ రుబ్బుకుంటాము. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం రుబ్బు పెట్టుకుంటే అదే ఆ పెరుగు వల్ల కొంచెం ఫర్మెంట్ అవుతుంది. సోడా ఉప్పు మటుకు అసలు వేయకండి. అదిగోండి, అలా కలిపేసుకోండి. అన్నీ వేసేసి మనకి ఇష్టం వచ్చిన కూరగాయలు కూడా వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకోండి, ఇంకోటి ఏదైనా టమాటో ఉంటే టమాటో వేసుకోండి, ఏదైనా వేసుకోవచ్చు. చక్కగా కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసి ఉంచేయండి. జస్ట్ ఒక 15 minutes మూత పెట్టేసి ఉంచండి చాలు. అది చక్కగా ఉంటుంది, టేస్టీగా వస్తుంది. వాటన్ని ఫ్లేవర్స్ అన్నీ ఆ పిండిలో దిగి బాగుంటుంది. అలానే చూసారా, మూత పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి మనము చట్నీ, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ అబ్బా అనేసి విసుక్కుంటారు కదండి. కానీ పిల్లలు చాట్ మసాలా చాలా ఇష్టపడతారు కదా. అలానే కొన్ని నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేయండి. ఉప్పు, కొంచెం షుగర్ వేయండి. వేసిన తర్వాత అందులో చాట్ మసాలా వేసాను. తర్వాత ఆమ్చూర్ వేసాం. ఎందుకంటే చాట్ మసాలా, ఆమ్చూర్ చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం షుగర్ వేస్తే అది బ్యాలెన్స్ అవుతుంది. అలానే పానీపూరి వాటర్ ఉంటుంది కదండి, ఆ పానీపూరి వాటర్ లాగా చేసేసుకోవాలి. దాన్ని చేసేసుకున్నాక ఇప్పుడు పొయ్యి మీద కొంచెం నూనెలో తాలింపు వేసుకుందాం. దానికి ఇది కూడా చేసుకోవడం చాలా ఈజీ అండి. అది పానీపూరి ఫ్లేవర్లో ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. మీరైతే ఒకసారి చేసి పెట్టేసేయండి. ఇది చూడండి, ఆ నూనెలోనే కొంచెం జీలకర్ర, సోంపు, కొంచెం ఇంగువ కూడా వేయాలి. అంతే. వేసేసి ఇప్పుడు మనం ఏదైతే మనం లిక్విడ్ చేసి పెట్టుకున్నామో చాట్ మసాలాది ఆ నీళ్లు పోసేసేయండి అందులో. చక్కగా ఇంగువ ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు ఆ నీళ్లు పోసేసేయండి. ఊరికే కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, పుట్నాల పప్పు చట్నీతో బోర్ కొట్టేస్తుంది కదండి పిల్లలకి కానీ మనకి కానీ. అలా చూడండి, పెసరట్టు అట్లా వేసేసుకొని దానిపైన చీజ్ వేసేసుకున్నాం. చీజ్ వేసుకొని ఆ చీజ్ మధ్య పైన ఈ లిక్విడ్ ఏదైతే చాలా డెన్సర్గా అయిపోవాలి, బాగా చిక్కపడాలి. పొయ్యి మీద పెట్టేసి చక్కగా ఉడికించండి. అది అలా చిక్కపడుతుంది. అది ఆ చిక్కపడిన దాని మీద దాన్ని అదిగోండి పెసరట్టు పైన వేసేయండి. మామూలు పెసరట్టు లాగానే వేసేసుకోండి. దానిపైన చీజ్ వేయండి. దానిపైన ఇది చాట్ మసాలా అది ఏదైతే ఉందో అది వేసేయండి. అంతే. చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. మనకి ఎంత ఎక్కువ కావాలనుకుంటే అంత ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ అంటే వేసుకోవచ్చు. దానిపైన ఇంకొక సన్న లేయర్ మళ్ళీ పెసరపిండి వేసేయండి. అదిగోండి అలా కవర్ చేసేసేయండి. కొంచెం తిక్కుగా వస్తుందండి. మనం ఒకటి కంటే ఎక్కువ తినలేము. ఇది ఒకటి సరిపోతుంది, ఒకటైనా కానీ సరిపోతుంది.
కొంచెం నూనె వేసేసుకొని మళ్ళీ మామూలు పెసరట్టు ఎలాగైతే మనం చేసుకుంటామో అలానే, కాకపోతే అది థిక్గా ఉంటుంది కాబట్టి లోపల కూడా వేగాలి కాబట్టి కొంచెం సేపు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుంటే ఒక 5-6 మినిట్స్లో అయిపోతుంది. అది కూడా దాన్ని తిప్పేసేయండి. తిప్పి మళ్ళీ రెండో పక్కన కూడా జస్ట్ ఒక 2 మినిట్స్లో వేయించుకుంటే చాలు. అలా మూత పెట్టేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా పెసరట్టు రెడీ అయిపోయినట్టే. ఇంకా అది కొని చూసారా, అది కట్ చేసినప్పుడు చూడండి లోపల. ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయటం మటుకు అస్సలు మర్చిపోకండి. ఒక లైక్ కూడా చేసేసి మంచి కామెంట్ పెట్టేసేయండి. ఇప్పుడు చూసారా, దాని లోపల చక్కగా పిజ్జా లాగా లోపల ఉంటుంది. మిరపకాయ బజ్జీ ఇష్టపడ్డ వాళ్ళకి ఇంకా బాగుంటుందండి, ఇంకా నచ్చుతుంది. ఇది లోపల పుల్లగా తగులుతూ ఉంటుంది. దాని తర్వాత పిజ్జా ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. పానీపూరి ఇష్టపడే వాళ్ళు ఇంకా ఇష్టంగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం అండి, చక్కగా పిజ్జా లాంటి పెసరట్టు చేసేసుకొని దీంతో ఇంట్లో ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ వేసుకొని తినేసేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మరలా చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.